ఎన్నికల అనంతరం ఈ నెల 16న జరగనున్న మేయర్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనే ఎక్స్ అఫీషియో సభ్యుల వివరాలను సమర్పించాలని అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అయితే ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో నమోదైన మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వివరాలను సమర్పించాలని సూచించారు. కొత్తగా నమోదు చేసుకునే సభ్యుల వివరాలను ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు సేకరించాలని మున్సిపల్ కమిషనర్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిడిఎంఏ డాక్టర్ టీకే శ్రీదేవి, ఎన్నికల పరిశీలకులు అయితే ముకరంద్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగయ్య నాయక్ పాల్గొన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కీలక దశ నేటితో ముగియనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 2996 వార్డులకు గాను 20,313 మంది అభ్యర్థులు మొత్తం 29,694 నామినేషన్ సెట్లు దాఖలైతే చేశారు. ఇక పరిశీలనలో 705 నామినేషన్లు అధికారులైతే తిరస్కరించగా 19,608 నామినేషన్ల అర్హత సాధించాయి. ఇక మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే నామినేషన్ల ఉపసంహరణకు అయితే అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు అయితే విడుదల చేయనున్నారు. అలాగే పోటీలో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులకు అయితే గుర్తులు కేటాయించనున్నట్లయితే సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే విత్ డ్రాస్ ఉన్నాయో ఈ రోజుతో మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి ఈ రోజు 3 గంటల వరకు విత్ డ్రాస్ అవకాశం ఉంది. తర్వాత 3 గంటల తర్వాత 5 o'clock వరకు ఏ మున్సిపాలిటీలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థులకి సింబల్స్ కూడా అలర్ట్ చేస్తారు. మొత్తం మీద 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో దానిలో భాగంగానే మొత్తం కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. సో అదే విధంగా మున్సిపల్ ఎన్నికల అనంతరం ఈ నెల 16వ తేదీ జరగబోయే మేయరు, చైర్మన్ ఎన్నికలు పాల్గొనే ఎక్స్ అఫీషియల్ సభ్యులు, అంటే పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వివరాలు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కూడా దీనికి సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఎవరైనా నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఈ నెల 11 నుంచి 14 వరకు నమోదు చేసుకోవచ్చు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ వీటికి సంబంధించి కూడా ఎక్స్ అఫీషియో మెంబర్లకు ఓటు హక్కు ఉంటుంది కాబట్టి సో ఎవరైనా కొత్తగా ఎన్నికైన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా బై ఎలక్షన్స్ లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా పెండింగ్ ఉంటే వాళ్ళంతా కూడా సంబంధించి కూడా నమోదు చేసుకోవచ్చని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తం మీద అన్ని ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఇప్పటికే ప్రచారం అన్ని ఓవరిస్తున్నాయి. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి 7 కార్పొరేషన్ సంబంధించి 11వ తారీఖు పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఎలక్షన్ అధికారులు అయితే. ఫాతిమా, కృష్ణ ఫర్ ద అప్డేట్.